హాయ్ నమస్తే ఆదాబ్ సలాం. నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వీరిలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అనే దానిపై చిన్న విశ్లేషణ. ముందుగా రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ప్రజల ముందుకు ప్రజా సంక్షేమమే ప్రథమంగా అనే సింగిల్ ఎజెండాతో పాటు అభివృద్ధి, సంక్షేమం వంటి పాయింట్స్ ప్రజల ముందుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అలానే ఇప్పటికే దేశంలో ఏ పార్టీ ప్రతిపాదించినన్ని సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఇస్తుంది అనేది కూడా ఒక పాయింట్గా వారి వాదన. అలానే మరొక పార్టీ అయినటువంటి టీడీపీ ఇప్పటికే వారి పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటు వారు కూడా సంక్షేమం, అభివృద్ధి, అలానే ప్రస్తుత అధికార పార్టీ కన్నా ఎక్కువ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మేము చేసి చూపిస్తామంటూ వారి వాదన. మరియు కీ రోల్ పార్టీ అయినటువంటి జనసేన ప్రస్తుత తరంలో వారి ఎజెండా టీడీపీ అనే విధంగా టీడీపీతో పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్స్ మరియు 2 ఎంపీ సీట్స్తో కంటెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అలానే 24 ఎమ్మెల్యేలు 2 ఎంపీల్లో జనసేన పవర్ షేరింగ్ చేయగలదా అంటే అది రానున్న ప్రజాక్షేత్రంలో బట్టి, అలానే ప్రజల యొక్క ఆమోదం పొందిన పార్టీని బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, రానున్న ఆంధ్రప్రదేశ్ ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, అలానే వారిలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ఒక చిన్న పోల్తో మన టీఎస్ఎం బ్లాగ్ మన సబ్స్క్రైబర్స్ అలానే వ్యూవర్స్ను ఒక రిక్వెస్ట్ చేస్తుంది. అది ఏమి అంటే, రానున్న ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అధికారం పొందుతుంది, అలానే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయాలని కోరుతూ మీ టీఎస్ఎం బ్లాగ్ నస్రుద్దీన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.